శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటనలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 4 బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అందజేశారు. మహబూబున్ని, విశ్వనాథ్ రెడ్డి, షేక్ అస్లాం బాషా, మధుసూదన్ కుటుంబాలకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. అనుకోకుండా అప్రస్తుతమైనటువంటి వ్యక్తులు, ఆదుకుందామని పోయినటువంటి వ్యక్తులు మరణించడం అనేది ఇప్పటికి కూడా అందరికి కూడా బాధాకరమైంది. కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఆ రోజున వారు చనిపోయినటువంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి తెలియజెప్పడం. గతంలోనే ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు కావచ్చు, తీవ్రంగా గాయపడినటువంటి ఒక వ్యక్తికి కావచ్చు 1 లక్ష రూపాయలు అందజేయడం జరిగింది. గాయపడిన వ్యక్తులకు అందరికీ కూడా 50,000 లెక్కన అందజేయడం జరిగింది. ఈ రోజున మరికొన్ని నిధులు, విడుదలైనటువంటి నిధులు కూడా నేనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. గతంలో గాయపడ్డ వారికి, తీవ్రంగా గాయపడ్డ వారికి ఆర్థిక సాయం అందజేసినాం. కాకపోతే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఈ ఏదైతే మీరు ఇంకా కొద్దిగా డబ్బులు కేటాయిస్తున్నారో ఆ కేటాయింపు అనేది ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తులకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధిగా నేను తీసుకోవడం జరిగింది. అందుకు స్పందిస్తూ ప్రభుత్వం కూడా ఒక 2-3 రోజులు నిర్ణయం తీసుకొని ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తులకు ఆర్థిక సహాయము అందించేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఈ రోజున మనసున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎవరికి కష్టం వచ్చినా, జీవితం మీద నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగి